అమ్మా అమ్మ తల్లి నీకు దండం అమ్మ తల్లి ఉన్న కుక్కల్ని పట్టుకొని అడవిలో ఉన్న జూ పార్కులో ఉన్న వదిలేసేయండి. అక్కడ వాటిల్ని పెంచండి. లేదా ఆ కుక్కల మీద మీకు అభిమానం ఉంటే ఆ కుక్కల్ని మీరు పెంచుకోవాలని అనిపిస్తే పెంచుకోండి, తప్పు లేదు. కానీ పెంచుకోండి. ఇంటిలో పశువుల్ని కోళ్ళని ఎలా పెంచుకుంటారో అలాగే కుక్కల్ని కూడా పెంచుకోండి, తప్పు లేదు. కానీ ఆ కుక్కలు మీరు పెంచుకునే కుక్కలు ఎవరినన్నా కరిచినా ఎవరి మీదన్నా దాడి చేసినా అవి ఎక్కడైనా హానికరం చేసినా పూర్తి బాధ్యత మీదే. మళ్ళీ మీది ఉంటేనే అలా అయితే పెంచుకోండి. అంతేగాని గల్లీలో ఉన్న కుక్కలన్నింటినీ మీరు వదిలేసి గల్లీలో కానీ ఎక్కడన్నా దెబ్బల మీద కానీ మా వైన్ షాప్ దగ్గర కానీ సినిమా థియేటర్స్ దగ్గర కానీ పబ్లిక్ ప్లేసుల్లో కానీ ఆ కుక్కల్ని వదిలేయడం రాంగ్. అది మీరు నిజంగా కుక్కల మీద ప్రేమ ఉంటే మీకు నిజంగా ఆ కుక్కల్ని పెంచుకోవాలని మీకు లోపల ఉంటే మీరే పెంచుకోండి. అనుకున్నా చూసారా, మనిషి పోతే మాత్రం ఎవరు మాట్లాడరు. ఆ కుక్కలు ఐటికి ఏమైనా అయినా ఐటిని పట్టుకోపోతున్నా కూడా అశ్మి రేణు దేశాయ్ సదా అంట ఎవరెవరో ఇంకా ఓట్ల కోసం ఏడుస్తున్నారు. పోని మీరు నిజంగా మీకు ఆ కుక్కల మీద అంత ప్రేమ ఉంటే మీరు ఒక్కరోజు మా గల్లీలో రండి. మా గల్లీలో మేము ఉండే గల్లీలో మా గల్లీలో వచ్చి మీరు తిరగండి. అది అది కరెక్టే. ఆ కుక్కలు విశ్వాసంగా ఉంటాయి, కరెక్టే. చూడండి ఎంత అన్యాయం చూడండి. అది కుక్కలు విశ్వాసంగా ఉంటే మీ ఇళ్లల్లో మీరు పెంచుకోండి. 100 దాకా 100 కుక్కలు 1000 కుక్కలు 1,00,000 కుక్కలు పెంచుకోండి. మీరు గల్లీల్లో ఉండే వాటిలన్నిటి చంపకూడదు, అవి పెంచాలంటే కరెక్ట్ కాదు. అది సినిమా యాక్టర్లని నోటుకు వచ్చినట్టు అయినా మా పేదరికం బతులు వాళ్ళకి ఎవరితో చెప్పండి. మీరు నిజంగా మీకు కుక్కల మీద అభిమానం ఉంటే మీరు ఒకరోజు మా గల్లీలోకి మా వాళ్ళు నా ప్రజలు నా వాళ్ళు అన్నారు గల్లీలో ఆడకు రా, వచ్చి తిరుగు. ఒకరోజు తిరిగి తర్వాత నువ్వు చెప్పు ఆ కుక్కల్ని మీరు పట్టుకోవద్దు, జూ పార్కులు పెట్టద్దు, ఆ కుక్కల్ని మీరు చంపొద్దు, హైట్ని వదిలేయండి అని అప్పుడు నువ్వు చెప్పు, నమ్మతాం. అంతేగా నువ్వు ఎక్కడెక్కడ చేరి మాట్లాడి నీకేం అర్థం అవుద్ది. నువ్వు మా దాంట్లోకి రా, మా గల్లీలోకి రా, మా ఇళ్ళకి ఒకరోజున రా. నువ్వు రారు, వాళ్ళు రారు, వాళ్ళు అంతే. సినిమా యాక్టర్లను దయచేసి నమ్మకండి. సినిమా యాక్టర్ల మాటలు ఎవరు నమ్మకండి. నమ్మే ఓట్లు లేడు ఇక్కడ. ఆ రోజులు పోయాయి. సినిమా యాక్టర్ని చూసి ఓటు వేయడం, సినిమా యాక్టర్ని చూసి ఫాలో అవ్వడం, సినిమా యాక్టర్ ఏం మాట్లాడినా కూడా నిజమని నమ్మడం ఎవరు లేడు ఇక్కడ. సినిమా హీరోలు కానీ సినిమా హీరోయిన్లు కానీ ఏం మాట్లాడినా కూడా నమ్మాల్సిన పరిస్థితిలో మేము లేవు. ప్రజలు మారిపోయారు ఇక్కడ. పేద ప్రజలు కూడా మారిపోయారు.